నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయ్ ఇస్తే నా ఛాయల్ని ఇసం పోసిరు, వాళ్ళని ఛాయ్ తాగిపోయారు. ఇది తీన్మార్ మాలిగాడు చేసిన లెక్క. ఇది వాని మనసులు ఇవాళ ఒక మందుల సామెలంటోడు నికారసన ఉద్యమకారుణ్ణి ఇవాళ తుంగతుర్తి ప్రజలు నన్ను దీవించి ఈ విధంగా గెలిపించారు. నన్ను డ్యామేజ్ చేయడానికి, నా మీద బ్లాక్ మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టీఆర్ఎస్ తో కుమ్మక్కై నేను లిక్కర్ దందా చేసినా, లేదు భూముల దందా చేసినా, ఏం దందా చేస్తా నేను? నా దందంతా ప్రజలతోనే, నా జీవితం ప్రజలతోనే బతికినాను నేను. అందుకోసమని నాతాడు డబ్బులు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందాలు ఇచ్చి గెలిపించుకున్న ప్రజలు. అటువంటి చిల్లర దందాలు నేను చేయను. కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుండో వాడు పోయి ఇవాళ ఆ తీర్మానం మలయ స్టూడియోలో కూర్చుంది. మరి అతను చేపించినాడు అనుకోవాలా, ఎవరు చేపించినాడు అనుకోవాలా? నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఇవాళ ఒక దళితుడు, ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా? బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, ఎస్టీలు అంటారు, సామాజిక న్యాయం. ఎక్కడ పోయినా సామాజిక న్యాయం ఇదేనా? బ్లాక్ మెయిల్ రాజకీయాలా సామాజిక న్యాయం ఇదేనా? ఇది కాదు కదా. సమాజం ఏమనుకోవాలి? దమ్ముంటే తుంగతుర్తి గడ్డ మీదకి వచ్చి ఇవాళ నేను చేసింది నాకు చెప్పాలి. లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను.